పోతున్నాడు, వాళ్ళ దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉంటుందో దానికి 100కి 100% న్యాయం చేస్తున్నారు. నిన్న దర్శి ఏమిటి? దర్శిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయింది. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఓట్లు అడగడానికి పోయారా? కాదు. ప్రజల సమస్య మీద గళం విప్పడానికి, రైతులు పక్షాన నిలబడి పోరాటం చేయడానికి దర్శికి పోయి అన్యాయమైన రైతన్నలకు నిలబడాలి, పొగాకుకి మద్దతు ధర ఇప్పించాలని అక్కడికి పోయారు. ఎక్కడ జన సమీకరణ కానీ మీటింగులు కానీ ఏవి లేవు, బహిరంగ సభలు. అక్కడున్న రైతులు స్వచ్ఛందంగా సుమారు 30-40 వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రభుత్వ కళ్ళు తెరుస్తాయి, తెరిపిస్తాడు, మాకు న్యాయం జరిగిద్దని కొన్ని వేల మంది వచ్చారు. ఎంత విచిత్రం అంటే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన రైతు కూలీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు నిన్న. ఎందుకంటే